వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ లేకపోతే చాలామంది డెవలపర్స్ లైఫే లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ అనమాట. సో ఈ వెబ్సైట్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ చేసేటప్పుడు మనం స్ట్రక్ అయినప్పుడు మనకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి కదా, ఆ ఎర్రర్స్ అన్నిటికీ ఈ వెబ్సైట్ మోస్ట్లీ 90% సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట. ఒకవేళ 10% సొల్యూషన్స్ లేకపోయినా మీరు క్వశ్చన్ అడిగితే వేరే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేసి చెప్తారనమాట. సో ఆ వెబ్సైట్ స్టాక్ ఓవర్ఫ్లో అనమాట. సో వాళ్ళకి ఇది ఒక్క వెబ్సైటే అనమాట మనకుంది, వేరే వెబ్సైట్ లేదు. డెవలపర్స్కి అయితే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనకి సొల్యూషన్ దొరికేది. సో ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ని ఎలా వాడాలనే లైవ్ ఎగ్జాంపుల్తో చెప్తాను అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక కోడ్ రాస్తాను, నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. ఏమొచ్చింది, కెనాట్ అసైన్ టు వేరియబుల్ టైప్ ఆఫ్ అనేది ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఏందో నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తా, జస్ట్ కన్సోల్లోకి వెళ్తా. మీకు ఏదైనా ఎర్రర్ వస్తే జస్ట్ ఆ ఎర్రర్ని కాపీ చేసుకోండి, వచ్చిన ఎర్రర్ని. ఆ ఎర్రర్లో మెయిన్ లైన్ని కాపీ చేసుకొని మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. మోస్ట్లీ ఆల్ ది టైమ్ ఈ వెబ్సైటే వస్తుంది అనమాట. ఈ వెబ్సైటే StackOverFlow.com. మనం అడిగిన దానికి రిలవెంట్ది ఒకటి వస్తుంది అనమాట. సో దాన్ని మనం క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతాం. ఈ వెబ్సైట్లో మనకు వచ్చిన ఎర్రర్, సపోజ్ ఈ ఎర్రర్ మనకి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారనమాట. సపోజ్ వేరే అతను అడిగిండు అనమాట ఈ క్వశ్చన్. అడిగిన ఇతను ఈ క్వశ్చన్ అడిగిండు, అతనికి ఈ ప్రాబ్లం వచ్చిందని కింద చాలా మంది సొల్యూషన్స్ పెట్టారు చూసారా. ఇట్లా యూజ్ చేయండి, అట్లా యూజ్ చేయొద్దు, ఇట్లా యూజ్ చేయండి, అట్లా యూజ్ చేయొద్దు అని చెప్తారనమాట. ఒకవేళ మీకు రిలవెంట్, మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇక్కడ కామెంట్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ అనేది ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే యాక్సెప్టెడ్ అనమాట. అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చాలా రిలవెంట్ అనమాట. సో వేరే ఆన్సర్స్ కూడా వర్క్ అవుతాయి, కానీ ఈ ఆన్సర్ అనేది మోస్ట్ రిలవెంట్. అంటే ఇక్కడ కౌంట్ ఉంది చూసినారా. ఈ కౌంట్ ఏంటంటే మనకి అప్వర్డ్స్ అనమాట. ఇప్పుడు లైక్స్ ఉంటాయి కదా, లైక్స్ హార్ట్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో, ఆ విధంగా ఇది అనమాట. ఇక్కడ కూడా ఒకవేళ మీకు నచ్చినట్టుంటే మీరు ఇట్లా అప్వర్డ్ క్లిక్ చేస్తే ఓట్ వెళ్ళిపోద్ది అనమాట. ఒకవేళ మీకు నచ్చలేదంటే డౌన్ చేస్తే డౌన్ ఓట్ వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా ఇలా చేయాలంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకునే ఆప్షనల్. కానీ ఇక్కడ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ అకౌంట్ బిల్డ్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. కొన్ని కంపెనీస్ మన స్టాక్ ఓవర్ఫ్లో ప్రొఫైల్ని చూసి కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు. బయట ఏదైనా వర్క్ షాప్స్ కానీ ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు వాళ్ళు దీన్ని పారామీటర్ తీసుకుంటారనమాట. ఎందుకంటే కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేస్తున్నారు అంటే మనం ఒక్కళ్ళే నేర్చుకోకుండా కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కూడా ఎలా హెల్ప్ చేస్తున్నారని. ఇప్పుడు సపోజ్ నాకు చూస్తే ఆల్మోస్ట్ 9,000 పాయింట్స్ వచ్చినాయి అనమాట ఈ వెబ్సైట్లో. అండ్ నాది వచ్చేసి ఆల్మోస్ట్ చాలామంది నా గ్రాఫ్ చూసారా ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. నాది వచ్చేసి 10 మిలియన్ పీపుల్కి అంటే రీచ్ అయింది అనమాట. నేను చేసిన క్వశ్చన్స్ నేను చేసిన ఆన్సర్స్, నేను చాలా వాటికి ఆన్సర్ చేస్తాను. ఆండ్రాయిడ్ రిలేటెడ్, ఫ్లటర్ రిలేటెడ్, పైథాన్ రిలేటెడ్. మీరు కూడా ఈ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోతే ఇక్కడ కింద ఉంటాయి అనమాట. సో వీటిని కూడా మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాం. మనకి ఏదో ఒక క్వశ్చన్ అయితే ఏదో ఒకటి సొల్యూషన్ అయితే వర్క్ అయ్యేది. ఈవెన్ కొన్నిసార్లు ఇది వర్క్ కాకపోవచ్చు, కొన్నిసార్లు వేరేది వర్క్ అవ్వచ్చు, మనం చెప్పలేం. ఒకవేళ మీకు వచ్చింది ఆల్రెడీ దొరకకపోతే మీరు జస్ట్ ఇక్కడ ఆస్క్ క్వశ్చన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఎర్రర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఎక్సెప్షన్, సపోజ్ ఏదో ఒక మీకు వచ్చిన ఎర్రర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ కోడ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫార్మాట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ట్యాగ్స్ ఇవ్వండి అనమాట. ట్యాగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఫ్లటర్ రిలేటెడ్ కాబట్టి నేను ఫ్లటర్ ట్యాగ్ ఇస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లటర్ కమ్యూనిటీకి వెళ్ళిపోతుంది అనమాట. ట్యాగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఈజీగా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ట్యాగ్ ఇచ్చి రివ్యూ ఇట్లా మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, రివ్యూవర్ క్వశ్చన్. వన్స్ రివ్యూవర్ క్వశ్చన్ వాళ్ళు అప్రోచ్ చేయగానే మీది లైవ్ అయిపోద్ది అనమాట, వేరే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఈ విధంగా మనం స్టాక్ ఓవర్ఫ్లో వెబ్సైట్ని యూజ్ చేస్తాం అనమాట. లిటరలీ చెప్పాలంటే ప్రతి డెవలపర్, ఈవెన్ నాకు చాలాసార్లు కోడ్ వచ్చినా కానీ నేను ఈ వెబ్సైట్ నుంచే కాపీ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే రాయడానికి కొంచెం బద్ధకమే. అండ్ వన్స్ స్టార్టింగ్లో బాగా నేర్చుకుంటాం, కానీ కొంచెం ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత కోడ్ రాయడం ఆల్మోస్ట్ ఇట్లా కాపీ పేస్ట్ చేసుకుంటాం. కానీ ఏది కాపీ పేస్ట్ చేయాలో తెలియాలంటే మనకి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. చాలా కోడ్ ఉంటుంది, కానీ ఏ కోడ్ కరెక్ట్ కాపీ
పేస్ట్ చేయాలనే దానికి మనకి నాలెడ్జ్ కావాలి అండ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. అది 3 years అవని 10 years అవని, ఈ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఇదనమాట స్టాక్ ఓవర్ఫ్లో గురించి. ఇది చాలా మంచి వెబ్సైట్, మనకి ప్రతిదానికి దొరుకుతాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు కూడా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. ఏ టైంలో యూజ్ అయితే తెలియదు. నాకు వన్ ఆఫ్ ద టైం గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది ఈ ప్రొఫైల్ వల్లే. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అప్పటి నుంచి నేను ఇంకా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను అనమాట. అండ్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా చాలా. సో మీరు కూడా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదనమాట అట్లా ఈ వెబ్సైట్లో మనకు కావాలంటే జాబ్ పోస్టింగ్లు కూడా కానొస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూసినారా, ఇక్కడ మనకి సీనియర్ మొబైల్ ఇంజనీర్, ఇప్పుడు మీరు ఆన్సర్ చేసే క్వశ్చన్స్ రిలేటెడ్ చూపిస్తారన్నమాట మ్యాక్సిమం. వీటికి కూడా మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. చాలా పెద్ద కంపెనీలు, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ అవన్నీ ఇక్కడి నుంచి హైర్ చేసుకుంటాయి అనమాట. మనం జస్ట్ అప్లై అని కొట్టేసి మన ప్రొఫైల్ని వాళ్ళకి షేర్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ కంపెనీ గురించి ప్రొఫైల్ మొత్తం తెలుసుకోవచ్చు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ స్టాక్ ఓవర్ఫ్లో గురించి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మీకు తెలుసుంటే. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి నచ్చినాయి అని. సో నేను ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.